ఈసారి పెందుర్తి నుంచి కూటమిగా ఎమ్మెల్యేగా నిలబడుతున్న రమేష్ బాబు గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ గెలుపు అయిపోయింది మేడం. పెందుర్తిలో జిల్లాలోనే పెందుర్తి మొదటి విజయంగా అందరం భావిస్తున్నాం. అలా కదా అవతల ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులు కూడా గెలుపు ఎప్పుడూ అయిపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే బాగా అసంతృప్తితో ఉన్నటువంటి అతని మీద జనాలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. వ్యక్తి ఫోన్లకి స్పందించలేనటువంటి భావన. ఎమ్మెల్యే గారు జస్ట్ ఫోటో ఫోజులు తప్ప అభివృద్ధిలో ఎప్పుడు కూడా ముందుండరని, బంధువులకి ప్రాధాన్యత ఇస్తారని, వాళ్ళ బంధువులు సబ్బవరంలో కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు, ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని, అలాగే మండలంలో కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. అతని గెలుపు అయితే ఎప్పుడో ఓటమి వైసీపీ క్యాండిడేట్ ఓడిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే క్యాండిడేట్ అభ్యర్థి డమ్మీ క్యాండిడేట్, అదే విజయానికి మెయిన్ మూలం అయిపోయింది. డెఫినెట్గా రమేష్ బాబు గారు విన్నరు. ఇప్పుడు మెజార్టీ కోసం కష్టపడుతున్నాం. మెజార్టీ మంచి నాకు తెలిసి 50,000 వస్తుందని ఆలోచనతో ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల పార్టీలకు అతీతంగా మాట్లాడేది ఏంటంటే, వ్యక్తిగతంగా రమేష్ బాబు గారికి ఒక మచ్చలేదు, ఏదైనా దోసుకున్నాడు తిన్నాడని. మరి అవతల వ్యక్తి చెరువులు దోసుకుంటారని ఏ కూడా ఉన్నాయి. ఇటువంటి దోచుకోలేనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్లో ఆల్రెడీ గత 5 సంవత్సరాలు, ఇంతకుముందు 5 సంవత్సరాల పరిపాలన అందించారు రమేష్ బాబు గారు. ఈ మొన్న 5 సంవత్సరాలు కూడా తను మన ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇద్దరికీ టాలీ చేసుకుంటే అతను వ్యక్తిగతంగా ప్రజల మన్నన పొందారు. అతని క్యాటర్ని బాగా కాపాడుకున్నారు. నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ అండి, సబ్బవరం మండలం తోవనపల్లి విలేజ్ ప్రజెంట్ వైసీపీలో గెలిచినటువంటి సర్పంచ్ని. నాతో పాటుగా మొన్న మండల వైస్ ఎంపీపీ, అలాగే అక్కడ కొద్దిగా ఎమ్మెల్యే గారు కరెక్ట్ క్యాండిడేట్ కాదండి. గెలుపు అనేది కాదండి, వ్యక్తి అనేది చూస్తాం కదండి భావన. ఆ వ్యక్తి అయితే అసలు ఎమ్మెల్యేకి అనర్హుడు. ఏదో విధంగా సర్వేలు మేనేజ్ చేసుకుని అతి మేనేజ్ ఈ ప్యాక్ ఆ ప్యాక్ను మేనేజ్ చేసుకుంటే ఎక్కడ తెచ్చుకోవచ్చు, కానీ జనాల్లో ఉన్నటువంటి సరైనటువంటి అతనికి స్పందన లేదు. ఓటమి ఎప్పుడో ఖాయమైపోయింది, అది అతనికి తెలుసు. అతని పాపం రాత్రి పగలో నిద్ర పట్టకుండా 12 గంటలప్పుడు మెసేజ్లు పెడుతుంటారు మానాటోళ్ళకి, 2 గంటలకి ఇలాగా పాపం నిద్ర పట్టట్లేదు ఈ మధ్యకాలంలో. మాకే మెసేజ్లు పెట్టించారు పిఎల్ ద్వారా, అంటే వాళ్ళకి నిద్ర పట్టలేదు 2 గంటలప్పుడు. మెసేజ్ కూడా నా దగ్గర ఉంది మొబైల్లో, గ్రూప్లో కొన్ని మెసేజ్లు పెడుతున్నారు. అతను ఏంటంటే మేము పార్టీ మారిపోతున్న టైం ముందు రోజు పెట్టారు, అంటే అతనికి నిద్ర పట్టలేదు. అతనికి ఏంటంటే వైసీపీ నుండి చాలామంది మేము డోర్ తెరిస్తే చాలామంది పరిగెట్టి వచ్చి రెడీగా ఉన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మరి కార్యకర్తలు పనిచేస్తున్నారు కదా, మన టీడీపీ జనసేన కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకంటే ఆలోచిస్తూ, ఇంకా రమేష్ బాబు గారు వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఆలోచిస్తున్నారు. కాబట్టి అదే కానీ ఆలోచించకపోతే మొత్తం వైసీపీ నియోజకవర్గంలో ఖాళీ అయిపోద్దండి. మరి గతంలో కూడా జనసేన చాలా వరకే సీట్ కావాలని చెప్పి ప్రయత్నించడం జరిగింది, కానీ ఎక్కడ కూడా మెజారిటీతో గెలవడం జరగలేదు. మరి ఈసారి నిజంగా గెలుస్తారంటారా? నిజం కాదు మేడం, ఇది ఆల్రెడీ పీఆర్పీ టైంలో ఇదే రమేష్ బాబు గారు రాష్ట్రంలో అద్భుతమైనటువంటి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు ప్రజారాజ్యం నుండి. ఇతను మళ్ళీ తన బ్రదర్ పార్టీ నుండి ఇక్కడ ఇదే టైము మన జనసేన మన గతంలో కానీ ఇతనికే టికెట్ ఇచ్చి ఉంటే డెఫినెట్గా గెలుస్తారు. ఏదేమైనా నాకు తెలిసి 100% మంచి 50,000 మెజార్టీతో వెళ్ళే వ్యక్తి ఎవరంటే పంచకాల రమేష్. అద్భుతం అండి, అది కూడా ఎక్కడ చూడక్కర్లేదు, చాలా బాగానుంది. ఎందుకంటే మరి మోడీ గారు రామ మందిరం అని ఇవన్నీ కొద్ది పరిపాలన అది బాగుంది. ఎందుకంటే కూటమిలో కలవడానికి అతను కూడా ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ కూటమి గెలుస్తుందనే ఆలోచన తన సర్వేలు తను చేసుకుంటూ నరేంద్ర మోడీ గారి చేతులు కలిపారు. అద్భుతమైన కూటమి కూడా మంచి విజయం సాధిస్తుంది. డెఫినెట్గా అందరూ కూడా కలిసికట్టుగా సహకరిస్తున్నారు. రమేష్ బాబు గారి విజయం ఖాయమైపోయింది. అదేవిధంగా రమేష్లు అంటే ఇద్దరు రమేష్లు, ఇద్దరు కూడా ఓకే RRR సినిమా చూపిస్తారు. ఒకటి రమేష్ బాబు అంటే ఒక రమేష్ బాబు గారు 6, ఇంకో రమేష్ బాబు గారు 6, ఇంకోటి ఏమో రాంపురానికి అతను పరిమితం చేస్తారు, ఇంకో 6. ఈ RRR మూవీ మాత్రం డెఫినెట్గా జనాలు చూపిస్తారు. నమస్తే అండి, ఈసారి మీ ఓటు ఎవరికి ఉండబోతుంది? నమస్తే అమ్మా, నా ఓటు అయితే పంచగట్ల రమేష్ బాబు గారికి. ఇప్పుడు ఎంపీగా ఎవరైతే నిలబడుతుండ్రో ఈ ఎంపీకి బీజేపీ కమల గుర్తుగా వేస్తాను. తర్వాత మనకు ఎమ్మెల్యేగా ఎవరైతే నిలబడ్డారో పంచగట్ల రమేష్ బాబు, ఆయన గాజు గుర్తుకి వేయిస్తాను. నా తరపున 50 ఓట్లు ఉన్నాయి.
ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం చూసాం మనం. ఎక్కగాలి మన ప్రజావేదిక కూల్చారు. తర్వాత అన్నా క్యాంటీన్ ఒకటి తీస్తారు. తర్వాత 3 రాజధానులని ఒక్కదానికొకటి దిక్కులేదు కానీ 3 రాజధానులు కడతానన్నాడు. ఇంతవరకు అది కూడా లేదు. తర్వాత అభివృద్ధి 0. అభివృద్ధి అంటే ఏమీ లేదు. కార్మికుల్ని ఇసుకాపి భవన నిర్మాణం కార్మికులు వాళ్ళ పొట్ట మీద ఇంతవరకు కూడా కొడుతుండు. ఇసుకాపి ఇంతవరకు కొట్టాడు. తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వేయడం లేదు. ఏ రోడ్డు చూసినా గోతులు గాతలు గుంటలే. అయితే ఈయన అభివృద్ధి అయితే ఏమీ లేదు, అసలు శూన్యం. ఇప్పుడు వీళ్ళు మాకేదో మంచి చేస్తారని మేము వీళ్ళు వెనకాల తిరుగుతున్నాం. అయితే ఇల్లు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. పెహ్లాదపురం ఉన్నది, మన సింహాచలం రోడ్డు పెహ్లాదపురం. అక్కడ ఇల్లు లేని వాళ్ళు నానాటి నిర్భాజులు ఇల్లు ఉంటేనే కాదు, ఇల్లు కావాలి, రోడ్లు కావాలి, పేద ప్రజలకు ఏవేవో కావాలి. ఏం కావాలి అవి అంటే ఆ ఊర్లో ఏమైతే లేదు సదుపాయం ఏదైతే లేదు అది చేసి పెట్టాలి. అది చేస్తే ఇప్పుడు గెలిచారు అనుకో, ఈయన పరిపాలన బాగుంటాం, మళ్ళీసారి ఆయన గెలిపించుకోవాలని మాకు ఉంటుంది. మాకుండి వాళ్ళ వెనకాల ఇచ్చి వాళ్ళ వెనకాల ఉంటాం, ఉండి వాళ్ళు గెలిపించుకుంటాం. ఇప్పుడు మాట ఇచ్చి నాకైతే నచ్చలేదు. మరి ప్రజలకైతే ఎలా ఉంది? ప్రజల తీరు అయితే నేను అన్ని రకాలుగా తిరుగుతాను. ఏ షాప్ కట్టి చూసినా సరే పరిపాలన గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఎందుకంటే జగన్ పరిపాలన మటుకు 0, 0 పెద్ద గుండు 0. ప్రతి షాప్ కాడ ఆగి నేను చూస్తాను. ప్రతి ఒక్కరు షాప్ కాడ టీ కొట్లు లేటి, పాన్ షాప్ ధరేటి, తర్వాత మన భవన నిర్మాణం కార్మికులు ఐటమ్ కాడికి వెళ్తే సిమెంట్ షాప్ కాడ, ఐరన్ షాప్ కాడ, టైల్ షాప్ కాడ వీళ్ళందరూ మాట్లాడుకున్న మాటలు అయితే ఈసారి పరిపాలన పక్కా మారుతుంది. ఏంటి పక్కా మారుతుంది, అందులో అయితే తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవాల్సింది ఈసారి, అందులో తేడా అయితే ఉండదు. ఇప్పుడు 3 పార్టీలు ఒకటయ్యాయి కాబట్టి ఆయన దించాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా కూలివాడు అన్నోడు బాగా చదివిపోయాడు. అదొకటి. ఇప్పుడు మేము తిరుగుతున్నాం కాబట్టి ఎవరో కార్యకర్తలు వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళకే పట్టించుకొని వెనకాల వాటర్ని వదిలేశారు అనుకో, ఈ వాటరే ఇంటికాడ ఏడ్ చేస్తాడంటే, ఇంటికాడ భార్య పిల్లలు ఉంటారు కదా, అమ్మ మనం తిరుగుతున్నాం, వీళ్ళు కూడా ఫస్ట్ పరిపాలన చూసాం జగన్మోహన్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది ఇలా ఉంటుంది, మళ్ళీ వీళ్ళు కూడా ఇలాగే చేస్తారు, మేము చెప్పినట్టు చేయండి అని మేము ఇంటికాడ చెప్తాం. కార్యకర్తలు అంటే కార్యకర్తలు అయితే వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలే చూసుకుంటే మేము ఓటర్లం, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకేం కావాలో ముందు ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టి ఆ ఊరు సమస్యలు తెలుసుకొని అప్పుడు మీటింగ్ పెట్టి ఓటర్ కావాలా నీకు కార్యకర్త కావాలా అది తెలుసుకొని ముందు ఊరూరికి మీటింగ్ పెట్టి వీళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఊరూరికి వచ్చి మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు తీర్చుకొని వాళ్ళకి హామీలు ఇచ్చి వదిలేయకుండా అవి గెలిచిన తర్వాత చెయ్యాలి. అది నా విన్నపం. నమస్తే సార్, మీ పేరు? నమస్కారం. బండారు సమాచుల నాయుడు. సార్, ఈసారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? మీ ఫేవర్ సైడు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? నేను టీడీపీ పార్టీ అమ్మ. మరి ఉమ్మడి అభ్యర్థులుగా మరి జనసేన, బీజేపీ ఒకళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒకళ్ళ ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు. నేను టీడీపీ కాబట్టి మరి సపోర్ట్గా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశాలు కూటముల కలియక వల్ల అందరం కలిసి పనిచేయవలసిన పరిస్థితి. ఓకే. సో దేనికి అంటే వైసీపీ పరిపాలనలో జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా అనిపించింది? పరిపాలన అంటే ఆల్రెడీ మ్యాక్సిమం ప్రజలందరికీ తెలిసిన పరిస్థితి. డెవలప్మెంట్ అయితే లేదు, పూర్తిగా నీళ్ళు ఉన్ని ఏదైనా అలాగే ఏదో అని మనం చేయడానికన్నా డెవలప్మెంట్ విషయం 100% పూర్తి నీళ్ళు. సంక్షేమం అని అతను ఏకంగా సంక్షేమం అని పట్టుకెళ్ళాడు. కానీ మధ్యలోకి వస్తాడికి సంక్షేమం కూడా కొంత మైనస్ అయిపోయిన పరిస్థితి. అంటే స్టార్టింగ్లో ఫుల్ ప్లెజ్డ్గా ఇస్తామని చెప్పేసి అన్నారు, కొంత 1 year ఎన్నాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత అలాగా కోతలు మొదలయ్యే ఫైనల్కి ఇంకా లాస్ట్కి వస్తాడికి అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయిన పరిస్థితి అయిపోయింది. రమేష్ బాబు గారికి గెలుపు ఎలా ఉండబోతుంది? 100% సక్సెస్ అయిపోతాడమ్మా. రమేష్ బాబు గారు 100% సక్సెస్ అయిపోతారు. ఎందుకంటే అసంతృప్తి ఉండడం వల్ల ప్రజల్లో అసంతృప్తి ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ అంటే ప్రజల్లో ఎక్కువగా
ఆ అసంతృప్తి కారణం ఏంటంటే డెవలప్మెంట్ అనేది పూర్తిగా నిల్లని ఓకే, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. లేదు. ఓకే, అదే ఈసారి మీరు టీడీపీ చేయాలనుకుంటున్నారు, నేను టీడీపీ ఆయన చూడాలనుకుంటున్నారు. టీడీపీ అని ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఏదో స్వార్థంతో నేనేం మాట్లాడట్లేదు. నేను టీడీపీ వాడిని కదా, నా పార్టీకి ఏదో బ్లఫింగ్ చేసుకొని ఏదో మాట్లాడాలన్న తపనతో అయితే నేను మాట్లాడట్లేదు. వాస్తవంగానే జరిగిందే నేను మాట్లాడతాను, నాకు తెలిసినంతలో. ఓకే, అది. నమస్తే అండి, మీ ఓటు ఎవరి సైడ్ ఉండబోతుంది ఈసారి? ఇంకా నిర్ణయించుకోలేదండి. నిర్ణయించుకోలేదు, ఎందుకు? ఎందుకంటే ప్రజెంట్ జగన్ ప్రభుత్వం పథకాలంటూ బాగానే ఉన్నాయి కానీ కొంతమందికి అందట్లేదండి. ఓకే, సో అయితే మరి ఆయన పరిపాలనలో పథకాలు ఒకటేనా, అభివృద్ధి కూడా ఉంది అంటారా? అభివృద్ధి అంటే ప్రజెంట్ కరోనా వల్ల అభివృద్ధి అవ్వలేదు, కానీ పేద ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అనేది అందించారు, కాదంటలేదు. కానీ ఆ పథకాలు అన్నది కొంతమందికి ఈ మధ్యతరగతి వల్ల కొంతమందికి అందటం లేదండి. ఓకే, దానివల్ల ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినా, బీజేపీ ప్రభుత్వం వచ్చినా సరే ఆ పథకాలు అనేది పేదవాళ్ళకి అందేటట్టు చేయాలండి. అది నేను కోరుకున్నది. ఓకే, ముఖ్యమంత్రికి ఎవరిని చూడాలనుకుంటున్నారు, జగన్నా చంద్రబాబు? ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నాం, కానీ ఆయన వచ్చినాక మనం అనుకున్నది చేయాలి. అవును, సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు, అభివృద్ధి చేస్తామని జగన్ గారు అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు. మరి మీరు ఎవరిని ట్రస్ట్ చేస్తారు? మాట ఇవ్వడం అనేది కాదండి, మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చారు, ఆయన మాట చెప్పారు, మాట ఇచ్చారు, కాదంటం లేదు. కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఉందండి. ఇప్పుడు నాకు మా భార్యాభర్తలు ఉన్నాం, మాకు రేషన్ కార్డులో మా ఇద్దరు భార్యాభర్తలు మాత్రమే ఉన్నాం, మా పిల్లలు లేరు. మా పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే రేషన్ ఇస్తామంటున్నారు. రేషన్ అనేది అందరికీ అందాలి, పేదవాడికి అనేది. ఇప్పుడు రేషన్ అంటే అలా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తేవాలంటే మనం ఎక్కడి నుంచి తేగలం? ఇప్పుడు మా అబ్బాయికి 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 16 సంవత్సరాల క్రితంలో పుట్టిన పిల్లలకి మనం డెత్ సర్టిఫికేట్ తేవాలని, బర్త్ సర్టిఫికేట్ తేవాలని తేలేము. అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గారు వస్తే అతను ఈ పథకాన్ని ఏంటంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళ పిల్లలే కాదని తెలుసుకొని అతను ఈ అమలు అనేది చేయిస్తే చంద్రబాబు నాయుడికే మేము ఓటేస్తామండి. ఓకే, మరి ఎంపీగా ఎవరు పోటీ చేయబోతున్నారు తెలుసా సార్? పంచకాల రమేష్ బాబు గారు. సో మరి ఆయనకి మీ ఓటు ఉండబోతుంది? అతను కూడా మేము చెప్పిన డిమాండ్కి అతను కూడా రూల్స్ ఫాలో అయితే ఎంపీ గురించి ఎంపీ గారు కూడా మేము చెప్పిన ప్రకారంగా అదే ఫాలో అయితే, రూల్స్ ఫాలో అయితే అతను కూడా మేమే ఓటేస్తామండి. ఓకే, సో మరి ఆయన అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారు? నమ్మబట్టే కదా మేము ఇప్పుడు ప్రెజెంట్ అతను ముందుకు వచ్చాం. ఓకే, కానీ ఇటువంటి పథకాలు ఏంటంటే పేదవాళ్ళకి ఏంటంటే అందాలి, అందేది కాకుండా ఇదేంటంటే మా పిల్లలు ఉన్నారండి, వేరే వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి మా పిల్లల్ని నేను చెప్పలేం కదా. మా పిల్లలని రూల్స్ ఉన్న ప్రభుత్వంలో మా పిల్లల్ని అందరికీ తెలుసు, మీకు తెలుసు, మా పక్కన ఉన్న అందరికీ తెలుసు. మా పిల్లలని మా బ్లడ్తో పుట్టినప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచో తెమ్మంటే మేము తేలేం కదా. గత 20 సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరు తేలేరు. జగన్ ప్రభుత్వం అలా పెట్టి కొన్ని పథకాలు అమలు చేసింది. అలా కాకుండా ఈ పథకాలను అమలు చేస్తారో చేయకపోతారో అది మానేయండి. కానీ పథకం పెట్టినప్పుడు వాళ్ళ పిల్లలే కాదని తెలుసుకొని ఇప్పుడు వచ్చే ప్రభుత్వమనే అది అమలు చేస్తే మనం కంపల్సరీగా ఒక సీఎం రమేష్ గారికైనా అవ్వచ్చు, పంచకాల రమేష్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చండి, అందరినీ మేము గెలిపించే బాధ్యత మాకు ఉంటుందండి.